మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మనిషి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ తన జీవిత కాలంలో తన చదువు కోసం మినిమం టు మ్యాక్సిమం 20 to 30 lakhs ఖర్చు పెడతారు. జస్ట్ చదువుకోవడానికి అంత ఖర్చు పెట్టి 20-30 వేల జీతానికి ఒక ఆఫీస్ బయట ఆఫీస్ లోపల నుంచి రోడ్డు మీద వరకు లైన్ పెట్టి నిలబడితే ఇప్పటికీ జాబులు లేని వాళ్ళు ఇంకా జాబుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అసలు జాబులే లేనప్పుడు 20-30-40 లక్షలు పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థింక్ అగైన్ ప్రోగ్రాంలో గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. నమస్తే సార్. మా వైషు గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మై ఓపెనింగ్ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ సార్. సో 20-30 లక్షలు 40 లక్షలు చదువు కోసం అంటే ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుని మరి చదివించే పేరెంట్స్ ఏదో ఒక జాబ్ చేస్తాడు నా కొడుకు, నిదానంగా అప్పులు తీరుస్తాడు అని చెప్పేసి 20-30 వేల కోసం ఆ ఆఫీస్ నుంచి బయట దాకా రోడ్డు మీద నిలబడి సంవత్సరాల కొద్ది చూసి జాబులు లేక ర్యాపిడోలో స్విగ్గీలో అవి ఇవి చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అంత ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఆ మాత్రం డబ్బులు రానప్పుడు, జీతం లేనప్పుడు. మీరు కూడా చదువుకున్నారా? చదువుకున్నాను. A+B² అని చెప్పండి. A² + B² + 2 అది ఎక్కడ పనికి వచ్చింది? ఎక్కడ పనికి రాలేదు. నిజంగా తెలియదు. నేను చదువుకో అగ్నేష్ తల్లి, చదువుకోవాలి. నేను కూడా చదువుకున్నాను. అంటే మన చదువుల్లో ఏముందంటే అక్షర జ్ఞానము టెక్నికల్ ఇంతే కానీ ఎలా బతకాలో నేర్పలే, ఏం చేయాలో నేర్పలేదు, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్పలేదు, అమ్మ నాన్న ఎలా పూజించాలో నేర్చుకోలేదు, దేశభక్తి లేదు, ఓకేమా, దైవభక్తి లేదు, ఏమీ లేదు. ఓన్లీ మార్కులే కానీ మార్పులు లేవు. మార్పులు ఉన్న విద్య అద్భుతంగా పనిచేస్తుంది. మాకు లక్కీగా అటువంటి గొప్ప టీచర్లు దొరికారు కాబట్టి మాకు చదువు చెప్పారు, సంస్కారం చెప్పారు, చదువు చెప్పారు, దండించారు. ఇలా ఉండే ఆప్షన్ మాకు తెలుసా? ఇలా అంటే ఏంది? చదువు కొట్టించుకోవడం. ఇలా అంటే అది కూడా ఇలా ఎవరికైనా దొరికింది అనుకో, నీకు సార్ లక్కీ రా, ఇలా కొట్టాడు, ఇలా కూడా అంటే అలా ఉండేది. ఇప్పుడు కొట్టుడు కాదు కదా, ఇలా చూడమని చెప్పండి అంతే. అంటే వాళ్ళు చెప్దామనుకున్న సార్లు టీచర్లు పిల్లలు వినే పరిస్థితిలో ఉన్న పేరెంట్స్ వినే పరిస్థితిలే. ఈరోజు ఇలా విద్యా విధానంలో ఉండి ఇలా కావడానికి కారణం NEP, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. అది వస్తే మాత్రం అన్ని సాల్వ్ అవుతాయి. అంతవరకు మనం ఏం చేద్దామని మీరు మాట్లాడుకుందామని మనం తీసుకెళ్దాం. మీరు మాట్లాడింది చాలా తక్కువ అమ్మా, 30-40 లక్షలు చాలా తక్కువ. ఎంత అనుకుంటున్నారు? ఇంకా మినిమం ఒక 90 లక్షల దాకా అంతే అనుకుంటారా మీరు? ఇంకా ఎక్కువ ఉందా సార్? నేను ఇప్పుడు మొదలు పెడతాను లెక్క. ఓకే మీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు చెప్పండి? నెల్లూరు. ఎక్కడ పెట్టారు? నెల్లూరు సెంటర్లో పుట్టారు. వెరీ గుడ్. మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు చెప్పకండి, చెప్పేది చెప్పండి, లేకపోతే మీ ఇష్టము. ఎన్ని ఏళ్ళ కింద పుట్టారు? 26 సంవత్సరాల కింద పుట్టారు కదా. 26 సంవత్సరాల కింద మీరు పుట్టినప్పుడు మీ నాన్నగారు ఫస్ట్ ఇయర్లో మేము ఎంత ఖర్చు పెట్టుంటారు? ఫస్ట్ ఇయర్లో ఇంక్లూడింగ్ హాస్పిటల్ ఎక్స్పెండిచరు అన్నీ కలిసి, హాస్పిటల్ ఎక్స్పెండిచర్, టీకాలు అన్నీ మొత్తం 21st day సెరమనీ, అది ఇది 1 year బర్త్డే, ఫస్ట్ ఇయర్ బర్త్డే ఎంత ఖర్చు పెట్టుంటారు? 50,000 ఖర్చు పెట్టారా, లక్షలు ఖర్చు పెట్టారా? అప్రాక్సిమేట్ ఊహించుకొని చెప్పండి. నెల్లూరు సెంటర్ కదా, 50-70 అయింది కదా. రైట్. దాంతో ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు కదా. చదువు ఎప్పుడు మొదలైంది? 4 years నుంచి. మీకు అంతవరకు చదువు కాదు. మీరేం చేశారు లెక్క? నాకు చదువు గురించి లెక్క పెట్టారు మీరు. నేను చెప్పిన బట్టల గురించి, భోజనం గురించి మీ నాన్నగారు ఎంత ఖర్చు పెట్టారు, ఆల్మోస్ట్ ఎంత పెట్టారు, దాన్ని అన్ని తీసేద్దాము. ఫస్ట్ ఇయర్ లెక్కేద్దాం. ఫస్ట్ ఇయర్ మీరు చెప్పారు 70-80,000 అని చెప్పారు కదా. 70-80,000 రూపీస్ పెట్టి మీ నాన్నగారు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని పుట్టించారు. సేమ్ టైం ఆ 70-80,000 కూడా ల్యాండ్ కొన్నారు. నెల్లూరులో ల్యాండ్ కొన్నారు. 78,000 ఎంత ల్యాండ్ వచ్చేది అప్పుడు? 26 ఏళ్ళ కింద. అది ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది? కోట్లే వస్తుంది. ఓకే, నేను ఏం చెప్తానంటే సంథింగ్ నాన్ సెన్స్. నేను మాట్లాడేది అంత ప్రాబ్లం కాదు, అది ఈజీ కాదు. నేను చెప్పేది సరదాగా తీసుకోవడానికి చెప్తున్నాను. అంటే మీ మీద తీసుకుంటున్నా, ఇప్పుడు నా మీద తీసుకుంటే ఇంకెక్కువ అవుతుంది. ఓకే, 63 నేను. ఓకే, ఆ పుట్టినప్పుడు పెట్టిన ఖర్చు ఎక్కడ పెట్టినా వాడు 30 ఏళ్ళ తర్వాత వాడు లైఫ్ లాంగ్స్ వచ్చేస్తాడు డబ్బు. మనము 26 ఏళ్ళ కింద పుట్టారు కదా. 26 ఏళ్ళ కింద పుట్టినప్పుడు ఆ డబ్బును మీతో పాటు మీకు ఎంత ఖర్చు పెట్టారో ఒక ల్యాండ్ కొని ఉంటే, ఆ ల్యాండ్ ఇప్పుడు అమ్మింటే మీ లైఫ్ లాంగ్ సరిపోయే డబ్బులు వస్తాయి మీకు ఖచ్చితంగా. ఇది అంటే
మన సంగతి మనకి తెలియదు, మన వాల్యూ మనకు తెలియదు. తెలియకపోవడానికి కారణం ఏంటంటే 800 సంవత్సరాల మొగుల్స్, 200 పైగా సంవత్సరాలు బ్రిటిషర్స్ మనం పాలించి మన మైండ్ అంతా బానిసగా మార్చేశారు. రైట్. ఏం చేయాలి? జాబు 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 జాబు. జాబ్ ఇవ్వడం కోసం మనం నేర్చుకోలే. ఎంతమంది మాట్లాడుతున్నారు ర్యాపిడో, స్విగ్గీ అన్నారు కదా, అది వాడు చదువుకుంటూ చేసిన బాగుండు కదా, అన్ని జాబ్స్ వెతికి దొరకకుండా చేస్తున్నాడు. ముందు చేస్తారా? నాకు తెలుసు ఒక అబ్బాయి ఈస్ ఎర్నింగ్ మోర్ దెన్ 70,000 రూపీస్. వాళ్ళు మీరు చెప్పిన ర్యాపిడో దాంతో సంపాదిస్తున్నాడు. ఇంకో అబ్బాయి నాకు చెప్పిన స్విగ్గీ, జొమాటో ఉంది, ఈజ్ ఎర్నింగ్ 40,000-50,000 రూపీస్ జస్ట్ పార్ట్ టైం సంపాదిస్తున్నాడు. తప్పేం లేదంట నేను. అది అప్పుడు కాదు, ఇప్పుడే చేయొచ్చు కదా. వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఆలోచించవు అంటే ఏమైందమ్మా, మన టైం మనం వాడుకోం, మన మైండ్ మనం వాడుకోం, మన మాట మనం వాడుకోం, మన ఫోన్ కూడా, ఫోన్ చాలా పవర్ఫుల్, మనం వాడుకోం. ఈ 3 వాడుకోకుంటే ఈ 3 మనం వాడుకుంటాయి. టైం మనం వాడుకోకుండా టైం మనం వాడుకుంటుంది. మైండ్ మనం వాడుకోకుంటే మైండ్ ఉన్నోడు మనం వాడుకుంటాడు. ఫోన్ మనం వాడుకోకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది. నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైంది కదలే. ఇదే సేమ్ జాబ్లో జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే లైన్లో నిలబడ్డారో ఒక్కళ్ళు బయటకు రమ్మని చెప్పండి, నేను అడుగుతాను వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉందమ్మా, ఐ నో వాళ్ళు కాస్ట్ చెప్పగలిగితే చెప్తారేమో, 2 లక్షలు 3 లక్షలు ఉంటుండొచ్చు కెమెరా, ఐ డోంట్ నో. దానికో ఉన్నారు ఇద్దరు మనకు సహోదరులు నిలబడ్డారు, వాళ్ళు కష్టపడి రికార్డ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అది 2-3 లక్షల రూపాయలు ఉన్నా సరే రికార్డింగ్ కావాలి, దాంట్లో చిన్న మెమరీ కార్డ్ పెట్టాలి. ఇది మైక్ టెస్టింగ్ 6 సార్లు అడిగారు, ఓకే అది పెట్టారు, దానికి లెన్స్ ఉంది, అది ఉంది, బ్యాటరీ ఉంది, అన్నీ ఉంది కదా. 2 లక్షల రూపాయల కెమెరా, దాని మెగా పిక్సెల్స్ లెన్స్ 24-23 ఉంటుంది అంతే. అది ఇది 565 మెగా పిక్సెల్స్ తల్లి, 560 మెగా పిక్సెల్స్. ఐ 1+1 ఆఫర్, ఆటో జూమింగ్ ఫెసిలిటీ, కలర్ వీడియో రికార్డింగ్, ఆటో స్టోరేజ్, ఓకే, లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ. వాట్ ఏ పవర్ఫుల్ ర్యామ్, యూనో. ఇక్కడ థాట్ రాగానే నోట్ నుంచి మాట వస్తుంది, ఓకే, ర్యామ్, ఇయర్ ఫోన్. ఎంత కోట్ల ప్రాపర్టీ పెట్టుకొని జాబ్ చేయడం ఏంటి? అంటే వీటితోటి మనం ఏం డబ్బులు సంపాదించలేం కదా సార్, అమ్మేయగలమేమో కావాలంటే. సంపాదించలేమని కూడా ఒక ఎంప్లాయీ లాగా మాట్లాడేసాడు. ఓకే, ఇప్పుడు మనకు జాబ్ ఇష్టం ఎవరమ్మా? జాబ్ ఇచ్చలేదు. ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ పేరు చెప్పి చూద్దాం. గూగుల్ ఆయన వీళ్ళందరూ వాడుకుంటుండా? వాడుకుంటున్నాడు. వాడుకున్నాడు గొప్పనా, వాడుకోబడ్డాడు గొప్పనా? వాడుకున్నాడే గొప్ప, అంతే కదా. గూగుల్ మైండ్ ఉన్న ఆయన, గూగుల్ ఆయన ఈ మైండ్ తక్కువ వాళ్ళు వాడుకుంటున్నాడు. సారీ అని కామెంట్ చేస్తే ఆ సాగొట్టుకున్నాను ప్లీజ్. అంతే కదమ్మా, ఎవరికైతే తెలివి ఉందో తెలివి లేని వాళ్ళు వాడుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి జాబులు ఇవ్వాలనే ఆలోచన ఉండదు. ప్రశాంతంగా 9 to 5 జాబ్ చేసుకొని కొంచెం శాలరీ వస్తే మంత్ ఎండ్కి హ్యాపీగా ఉండే వాళ్ళు ఉంటారు. అదేనా బతుకు? అదేనా వాళ్ళకి అదే హ్యాపీ ఏమో. ఓకే సరేనమ్మా, నీ శాలరీ, నీ నోట్ కూర్చొని శాలరీ చెప్పమ్మా. ఉదయం 1,00,000 రూపాయలు యావరేజ్ బాగుందా? హైదరాబాద్ 50,000 బొడ మంది దొరుకుతారు. 1,00,000 రూపాయలు తీసుకుందాం, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం, శాలరీ ఇచ్చేద్దాం. బాస్ రాసుకో, 1,00,000 రూపాయలు రాసుకో. ఓకే, 1,00,000 రూపాయలు పర్ మంత్, సంవత్సరానికి 12 లక్షలు. 30 ఏళ్ళు పనిచేస్తే తల్లి అమ్మ వైష్ణవి, 30 ఏళ్ళు పనిచేస్తే 3,60,00,000. ఓకే, నీ బతుకు మొత్తం. మనం నెల్లూరు గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు మీ నాన్నగారు 70,000 రూపాయలు కొనుంటే ల్యాండ్, ఇలా 3 కోట్లు ఉండేది ల్యాండ్ వర్త్. ఓకే, నీ లైఫ్ లాంగ్ పనిచేసిన 3 కోట్లు రావే, ఖర్చులు తీయకుంటే తల్లి. మంత్లీ వచ్చే 1,00,000 రూపాయలు ఖర్చులు పెట్టకుంటే అలా లక్ష జమ చేస్తే, లైఫ్ లాంగ్ పని చేస్తే లైఫ్ లాంగ్ నీకు వచ్చేది 3,60,00,000. ఓకే, 1,00,000 రూపాయలు ఫల్ శాలరీ. అమ్మ హైదరాబాద్ ఒక ఫ్లాట్ వస్తుందా 3 కోట్లకు? నెల్లూరు రాదు. అంటే దాని అర్థమైందండి. ఇప్పుడు నీ లైఫ్ లాంగ్ పని చేసింది కూడా ఒక ఇల్లు కూడా కొనుక్కోవడానికి రాకుంటే జాబ్ ఎందుకు? జాబ్ వద్దన్నాను, జాబ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ ఉన్నాడు, జాబే కదా, పవర్ ఉంది, శాలరీ ఎంతున్నా సరే. ఐఏఎస్ ఉన్నాడు, జాబే కదా, జాబ్లో శాలరీ ఎంతున్నా పవర్ ఉంది. ఓకే, గూగుల్ CEO ఉన్నాడు, శాలరీ ఎంతున్నా పవర్ ఉంది. పవర్ ఉంటే డబ్బులు వస్తాయి, అవసరం లేదమ్మా, కనీసం పవర్ అనే చేస్తాం. ఓ SI ఉన్నాడు, ఓకే, శాలరీ నాకు తెలియదు, అట్లీస్ట్ పవర్ అని ఉండాలి, శాలరీ అని ఉండాలి. ఏది లేని ఇది ఎందుకు? అందరిలా సార్ కంప్లీటెడ్ సార్, ఓవర్ సార్, ఏంది బానిస బతుకు? థింక్ సంథింగ్, యూ విల్ గెట్ ఐడియా. పవర్ఫుల్ ఐడియా వస్తుందండి. మీరు మార్కెట్లో నడుచుకుంటూ వెళ్ళిపోండి, ఇలా చూస్తూ వెళ్ళిపోండి. ఇతని షాప్ ఎలా ఉంది, ఇతని బిజినెస్ ఎలా ఉంది, ఇతను ఎందుకు ఎలా చేస్తున్నాడు, కొద్దిగా పరిశోధన చేయండి. వెళ్ళి కూర్చోండి, ఆలోచించండి. మనము రోడ్డు మీద ఉన్నదండి, అల్ఫా హోటల్ ఉంది అక్కడ సికింద్రాబాద్, అక్కడ కూర్చొని నీ లైఫ్ గురించి ఆలోచించండి.
ఓకే, ఇప్పుడు మన స్టూడియో పక్కకి ఇది పెద్ద హోటల్ ఉంది, ఏం పేరు దీని పేరు? దీని పక్క పార్క్ హయాత్. పార్క్ అయ్యి దాని కోసం ఆలోచించండి, మీకు ఎక్కడ థాట్స్ బాగా వస్తాయి? ఓకే. చుట్టుముట్టు ఎన్విరాన్మెంట్, మంచి ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించండి. మళ్ళీ లైఫ్ ఇంతేనా, నేను ఏం చేయాలి, నాకున్న టాలెంట్ ఏంది, ఏం టాలెంట్ లేదు, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, ఆ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏమైందమ్మా, ఫస్ట్ ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో ఒప్పుకోరు, జాబ్ చేయరా అంటారు, కానీ బిజినెస్ చేస్తా అంటే ఒప్పుకోరు. మరి అంత ఖర్చు పెట్టి చదివించినప్పుడు జాబ్ చేయమని అడుగుతారు కదా. అప్పుడు ఏమంటున్నారు, చదువుకున్నప్పుడే పని చేయొచ్చు కదా, చదువుకున్నప్పుడే నేర్చుకోవచ్చు కదా. అలాగే చెప్పండి మీ నాన్నగారికి, నాన్న ఒక 1 year నాకు టైం ఇయ్యి, ఐ విల్ స్టార్ట్ సమ్ స్టార్ట్అప్. ఓకే, నేను ఏమైనా ఆలోచిస్తాను, కొత్తగా ఆలోచిస్తాను చెప్పండి. నా క్లాస్ విన్న వాళ్ళు ఎంతోమంది విద్యార్థులు ఫర్ అప్రెంటిస్ కొన్ని రోజులు పనిచేసి బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐఏఎస్ల వాళ్ళు కూడా ఉన్నారమ్మా, నా స్టూడెంట్స్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, జడ్జిలు కూడా ఉన్నారని చెప్పాను కదా, అందరూ ఉన్నారు. కాకుండా ఏంటంటే నీకు పవర్ ఉన్న జాబ్ చెయ్యి, పవర్లెస్ జాబ్ చేయకు. పవర్లెస్ జాబ్ చేస్తే అనుభవం కోసం చేయమా. నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, నేను కొన్ని రోజులు ఏం చేశానమ్మా, ఐ వర్క్డ్ ఫర్ ఒక కంపెనీలో పనిచేశాను. ఐ యూస్ టు సెల్ ఫ్యాన్స్. ఓకే, ఫ్యాన్స్ అప్పుడు అమ్ముతుంటే కొన్ని రోజులు చూసిన తర్వాత ఫ్యాన్స్ బాగుందని ఆలోచించిన తర్వాత ఇది చాలా బాగుంది అని అనుభవం వచ్చింది, అమ్మడం అనుభవం వచ్చింది. అమ్మడం అనుభవం వచ్చిన తర్వాత నేను పని చేస్తే నాకు 1000 రూపాయల శాలరీ ఉండేది అక్కడంతే. అదే నేను నా ఫ్రెండ్స్ కలిసి దాన్ని ఒక ఇండస్ట్రీ లాగా పెట్టాం. ఇండస్ట్రీ లాగా పెట్టేసి మేము ఫ్యాన్ అమ్మడం మొదలు పెట్టేశాం. నేను దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను, నేను వేరే జాబ్కి వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్స్ ఇవాళ మల్టీ కరోడ్పతులు మామూలు కాదు. ఈరోజున్న టాప్ మోస్ట్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ 10 రిచ్ పీపుల్లో నా ఫ్రెండ్ ఒకడు. అక్కడ స్టార్ట్ అయింది. ఆయన ఎంబీఏ చదువుకున్నాడు, అప్పుడు నేను బీకామ్ చదువుకున్నాను. ఓకే, నేను సైకాలజీకి వెళ్ళిపోయాను. అంటే ఎలాగైందమ్మా అంటే అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అతను మొదటి నుంచి ఉన్నాడు, జాబ్ వద్దు అన్నాడు. నాకు పెళ్లి కాక నేను జాబ్ చేరాను. ఓకే, పెళ్లి కోసం జాబ్ చేరాను. అతను ఇప్పుడు కలిసి అంటాడు, నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్ళావు, నాతో పాటు ఉంటే నువ్వు కూడా అవుతుంది కదా. నేను చెప్పాను, దట్స్ ఐఎమ్ హ్యాపీ, బట్ హ్యాపీ అని ఎదురు చెప్పుకోవడం అంతే, నాట్ హ్యాపీ. ఓకే, సర్దుకోవడమే, యాక్సెప్ట్ చేస్తే వేరే ఉంటుంది. అయితే దీని ఏంటంటే ఎవరైనా సరే ఆంట్రప్రీనర్గా ఉంటే లాభం ఉంటుంది, ఎంప్లాయ్గా ఉంటే ఏముండదు. బిజినెస్ పెట్టాలంటే కూడా అందరికీ డబ్బులు ఉండవు కదా. డబ్బులు ఏం అవసరం చెప్పండి, బిజినెస్కి డబ్బులు అవసరం లేదు. ఎందుకని సార్, అంటే ఎలా పెడతాం మనం బిజినెస్? ఏదో చెప్పండి, నాకు ఇష్టం చెప్పండి. ఇప్పుడు అసలు సరే ఈ బెంచ్ అమ్మాలనుకోండి, బెంచెస్ అమ్మాలి, ఇదే మాట్లాడుకుందాం. ఓకే, ఈ బెంచెస్ కొనండి, రూపాయి అక్కర్లేదు మనకు, అక్కర్లేదు. మాట ఉందా, మైండ్ ఉందా? ఈ బెంచెస్ ఎక్కడ అవసరం ఉంటాయి? మొత్తం ముందుగా చార్జ్ చెప్పి అడగండి ఫస్ట్. ఎగ్జాంపుల్గా ఆఫీస్కి వెళ్ళి అడగండి, సార్ మీకు ఎన్ని కావాలి బెంచెస్ కావాలి, నేను మీకు సప్లై చేస్తాను సార్. ఓకే, ఇవన్నీ మా దగ్గర బెంచెస్ ఉన్నాయి, అన్ని ఫోటోలు తీసుకోండి. సప్లైర్ దానికి వెళ్ళండి, సప్లైర్ ఎవరైతే ఉన్నాడు కదా, అమ్మేవాడు ఉన్నాడు కదా, మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు కదా, మ్యానుఫ్యాక్చర్ దానికి వెళ్ళండి, సార్ మీకు పలానా బెంచెస్ 100 ఆర్డర్ ఇస్తాను, మీరు రిటైల్లో అమ్మితే మీరు ఇక్కడికి వెళ్తే ఇంత టైం పడుతుంది, నేను ఒకటేసారి ఆర్డర్ ఇస్తాను, నాకు ఎంత ఇస్తారు? ఓకే, అయిపోయింది కదమ్మా. ఇయర్లీ ఒక్క డీల్ సెటిల్ చేసినా 10 లక్షలు వస్తాయి. ఈ 30,000 చొప్పున 12 నెలలు పని చేసిన 3 లక్షలు రావు కదా. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉందమ్మా, రియల్ ఎస్టేట్ ప్రస్తుతం హైదరాబాద్ ఇస్ బూమింగ్. ఓకే, అద్భుతంగా ఉంది. బోల్డ్ అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి, బోల్డ్ మంది కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు, కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు కదా. ఈ కొనేవాళ్ళను అమ్మే వాళ్ళని కలుపుకో. ఫస్ట్ వెళ్ళి బిల్డింగ్ చూడు, ఆ బిల్డర్తో మాట్లాడు, సార్ మీ దగ్గర ఉన్నాయి ఇన్ని ఫ్లాట్స్, నేను అమ్మిస్తాను, మీరు నాకు ఒక ప్లాట్ అమ్మితే నాకు ఎంత ఇస్తారు చెప్పండి. దీంట్లో పెట్టుబడి ఉందమ్మా? లేదు. ఫస్ట్ ఇప్పుడు బెంచ్లో పెట్టుబడి ఉందా? మాట పెట్టుబడి పెట్టాలి. ఓకే, ఉందా బెంచ్లో? లేదు. ఆ బిల్డింగ్ అడగాలి, అడిగి ఏం చేయాలి? నీకు ఫేస్బుక్ ఉంది కదా, రోజు రుద్దుతూ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో. ఓకే, అదే బిల్డింగ్ని ఫోటో తీసి మొత్తం మాట్లాడేసేసి, ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఉంటే చెప్పాలి, రాంగ్ చెప్పొద్దు, చాలా బ్యూటిఫుల్ ఉంది, సెంట్రల్ లొకేషన్ ఉంది, ఇది మోకిల్లా చౌరస్తా మీద ఉరికే చెప్తున్నాను, చౌరస్తా ఉంది, ఇక్కడ 14-15 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, ఆల్మోస్ట్ రెడీమేడ్ కన్స్ట్రక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, 6-7 మంత్స్లో దీంట్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ మార్కెట్లో పక్కకు 6,700 7,000కి అమ్ముతున్నారు, మీకు 5,500కు స్పాట్గా ఇప్పిస్తాను, మీకు పార్కింగ్ ఫ్రీ ఇప్పిస్తాను, దీనికి ఉంటాయి కదా మన ఎమ్యూనిటీస్ ఇప్పిస్తాను, కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, ఈ నెంబర్ అని పెట్టండి అమ్మా, అదే ఫేస్బుక్లో పెట్టండి అమ్మా, అదే ఫేస్బుక్ కదా రోజు మాట్లాడండి, మార్కెట్ ప్లేస్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు కదా వీడియోలు. మీరు రోజు పెడుతుంటే నెలకు ఒక్కరన్నా చూడరా, ఒక్కరు చూసి ఏమంటారు, బాబు ఎక్కడుంది అంటారు, తీసుకెళ్ళి చూపించండి. ఒక్కరు కొన్నా నెలకు ఒక్కరు కన్నా 5 లక్షల రూపాయలు కమిషన్ అమ్మా, 5 lakhs కమిషన్.
ఏమొస్తుందమ్మా నీ 30,000 జీతంలో? కానీ అంటే బిజినెస్లో ప్రతిరోజు లాభం ఉండదు, అట్లీస్ట్ ప్రతిసారి లాభం ఉండదు, ఒకేసారి మొత్తంగా పడిపోయే వాళ్ళు ఉంటారు. జాబ్లో పడిపోయే వాళ్ళు ఎవరు తెలుసా? పెట్టుబడి పెట్టిన వాళ్ళు పడిపోతారు. అర్థమైంది కదా? అసలు పెట్టుబడే పెట్టదు. తెలివితో పని చేయాలి. వాడు బిల్డింగ్ కట్టేవాడు అమ్ముకోవడానికి పాపం కష్టపడతాడు బిల్డర్. ఓకే, మనం ఏం చేయాలి? వాళ్ళ వెళ్ళి కలపాలి, జోలు వేసుకొని వెళ్ళిపోవాలి కదా. మాట అలా ఉంటాయిపోయి కదా. నా వీడియోలు చూస్తున్నారు, ఎలా మాట్లాడాలో నేర్పించాను, వందలాది వీడియోలు ఉన్నాయి. ఓకే, సో ఇవి ఇప్పుడు ఎన్నో ఉన్నాయమ్మా. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ చేయాలంటే పెట్టుబడి అవసరమా? లేదు, మాట అవసరం, మైండ్ అవసరం. అమ్మా అప్రాక్సిమేట్లీ 25 to 30% కమిషన్ వస్తాం ఒక పాలసీ అంతే. ఓకే, వాళ్ళు 10,000 కడితే 3,500 వస్తుంది నీకు. ఓకే, అయ్యో చెప్పేశాను ఎట్లా ఇప్పుడు అదే రాసి ఉంటుంది అనుకోండి అలా. సో వాట్ ఐమ్ టెలింగ్, అదే కావచ్చు కదా. ఇన్సూరెన్స్ అవసరం కూడా లేరా? హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ లేరా? భారతదేశం లేరా? ఇంతవరకు 35% ఇన్సూరబుల్ పాపులేషన్, 65% ఇన్సూరెన్స్ లేదు. కారు ఇన్సూరెన్స్ ఉంది, ఎన్ని ఉన్నాయమ్మా. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మైండ్ పెట్టి ఆలోచిస్తే డబ్బులు సంపాదించవచ్చు. చాట్ జీపీటీ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు, సునో ఉంటే డబ్బులు సంపాదించవచ్చు, గూగుల్ జెమినీ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏది లేదనుకోండి, క్యాటరింగ్ బిజినెస్ డబ్బులు సంపాదించవచ్చు. క్యాటరింగ్ అని పెట్టాలి, మీ ఇంట్లో భోజనం అన్నీ కావాలని చేస్తాను. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ కావాలని చేస్తాను. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేది ఏం లేదు. అక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లి కావాలి, ఏమేమి కావాలి సార్ మీకు? ఇంకా కావాలి, అన్నీ రాసుకోవాలి. సరే సార్, నేను ఒక 1 day కొటేషన్, క్యాటరింగ్ తను క్యాటరింగ్ కొటేషన్ తీసుకోవాలి, డెకరేషన్ కొటేషన్ తీసుకోవాలి, అన్ని చేసి కొటేషన్ వాళ్ళు 10% ఎక్కువ వేసుకొని ఇచ్చేసారు. ఫినిష్. వాడు వచ్చి చేసిపోతుంది, జోలు వేసుకొని వెళ్ళిపో. చెప్పినంత ఈజీ కాదు, కష్టపడాలి. కష్టపడాలి. నీ ఇంట్లో కూర్చొని చేసేది ఉద్యోగం మాత్రమే, వెళ్ళి ఆఫీసులో చేసేది ఉద్యోగం మాత్రమే. దాంట్లో నీకు కష్టపెడుతున్నాడు, నిన్ను కష్టపడుతున్నావు, నువ్వు నీ జీవితాంతం కష్టపడ, నువ్వు పైకి రాలేవు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే? గవర్నమెంట్ జాబ్ ఎంత జీతం ఇస్తారమ్మా? 60,000-70,000 అంతే కదమ్మా. ₹1,00,000 చెప్పాను ఇంతకుముందు లెక్క. ఇంతకుముందు ₹1,00,000 చెప్పాను, అంతే కదమ్మా. బట్ అది కాన్స్టెంట్ గా వస్తూనే ఉంటుంది. తర్వాత ఏమవుతావు? పెన్షన్ కూడా వస్తుంది. తర్వాత ఏమవుతావు? ఏమొస్తుంది? ఏం పెన్షన్ సరిపోతుంది? నేను 33 ఏళ్ళు పనిచేసిన ఒక కంపెనీలో, ఎల్ఐసిలో 62,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. సరిపోతుందా నాకు? మా డ్రైవర్కి 30,000 జీతం ఇస్తున్నాను నేను. ఓకే, నేను ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ మై ఆర్గనైజేషన్ నేను బాగా సంపాదించడానికి. నాది ఏంటంటే ఆఫీస్లో కూర్చొని జాబ్ కాదు నేను చేసింది, ఎంతపైన తిరుగుతూ పని చేసేవాడిని కాబట్టి ఎంజాయ్ చేశాను నేను. అందరూ అట్లా కాదు కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. నీవు జాబ్ చెయ్యి. ఎలాంటి జాబ్ ఉండాలి? ఫ్రీడమ్ ఉండాలి, పవర్ అని ఉండాలి. ఫ్రీడమ్ లేదు, పవర్ లేదు, నువ్వు 10 to 5 ఇలా కూర్చొని చేసేది ఉంటే అదే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయి. డిజిటల్ మార్కెటింగ్ తెలుసు కదమ్మా. సో మెనీ కంపెనీస్ హైర్ డిజిటల్ మార్కెటర్స్. నీవు నీ ఫేస్బుక్ ఎలా వాడాలి, బూస్టింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలి, బూస్టింగ్ ఎలా చేయాలి, నీ యొక్క యూట్యూబ్ ఎలా వాడాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి నేర్చుకొని కొన్ని కంపెనీల కన్సల్టెంట్ కూడా అదే కొట్టది ఇదే కొట్టు. ఇక్కడ ఎర్న్ మనీ. ఒక అబ్బాయి మా రీసెంట్లీ, సార్ ఇవన్నీ కాదు సార్, నా కొత్త బిజినెస్ చెప్పన్నాడు. ఒక పని చేయ బాబు, ఒకరోజు మొత్తం తిరుగునా నువ్వు, ఒకరోజు మొత్తం తిరుగునాం, ఎక్కడికైనా వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పాను. సరే సార్ అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే చెప్పింది చేసిన వాళ్ళకి నేను సలహా ఇస్తాను, లేకుంటే ఇవ్వను. మార్నింగ్ వెళ్ళాడు, అంతా వచ్చాడు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాను సార్? మార్నింగ్ లేవగానే స్నానం చేశాను సార్. స్నానం చేస్తే ఏమి వాడు? సోప్ వాడాలని చెప్పాడు. ఓకే, తర్వాత ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను సార్. గుడిలో ఏం చేశావు? అగరబత్తులు అంటించాను సార్, అని చెప్పుకుని వెళ్ళిపోయాడు. నేను ఇక్కడే పట్టుకున్నాను, అగరబత్తులు వ్యాపారం చేయమన్నాను. అగరబత్తులు వ్యాపారం అంటే ఇన్స్టెన్స్ టెక్స్ ఉంటాయి కదా. ఇదేంటి సార్, ఎక్కడి నుంచి చేయండి? నేను ఎంబీఏ సార్ అని. ఎంబీఏ అయితే అయింది. అగరబత్తులు తయారు చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కొనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కలుపు ఎక్కడ చేయాలి సార్? ఈయన ఒక బ్రాండ్ పెట్టమన్నాను, బ్రాండ్ కూడా గూగుల్లో తయారు చేయమన్నాను, దాంట్లో పర్ప్లెక్సిటీకి వెళ్ళమన్నాను, పర్ప్లెక్సిటీలో బ్రాండ్ తయారైంది, అలా లోగో తయారైంది, లోగో పెట్టాడు, పేరు పెట్టాడు, ప్రింటింగ్ ఇచ్చాడు. అగరబత్తులు హోల్సేల్గా కిలోలు కొనుక్కొచ్చాడు. ఓకే, ఆ కిలోలు కొనుక్కొస్తే ఏమన్నాడు? సార్ మీరు మార్కెట్లో ఇంత అమ్ముతున్నారు సార్, నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వను, అమ్మినాక ఇంత ఇస్తాను, మీరు ఓకే నాకు ఇవ్వండి సార్ అన్నాడు. అతను తెచ్చుకున్నాడు, చిన్న కట్టాడు, టెంపుల్ అమ్మాడు. నవ్ ఈజ్ నాట్ సెల్లింగ్. వచ్చి కొనుక్కుంటారు ఆయన దగ్గర. ఈజ్ నాట్ సెల్లింగ్. అక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి తాడిపత్రి నుంచి వస్తున్నాయి, ఆయనకు తాడిపత్రి దగ్గర నుంచి వస్తున్నాయి, టన్నులు వస్తున్నాయి. ఈయన జస్ట్ ప్యాకింగ్ చేసి ప్యాక్ చేయడానికి 5 అమ్మాయిలు పెట్టాడు, లేడీస్ని పెట్టాడు, పని చేయడానికి ఉన్నారు కొంతమంది, అమ్ముతున్నాడు. ఓకే అమ్మ, సింపుల్. ఇంకొక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. అమ్మాయి సార్ ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. నేను ఏం లేదు సార్, నాకు ఏం చేయాలి సార్? ఏం చేస్తామమ్మా? నా దగ్గర 5,000 రూపాయలు సరి పెట్టుబడి అన్నది. 5,000కి ఏం చేస్తామంటే ఏదో ఒకటి చేయమన్నా. ఏం చేయాలి సార్ అన్నది. అప్పుడు ఇదే 1 day తిరిగినామన్నా. వన్ డే మొత్తం ఆలోచించిన తర్వాత సార్ ఐ విల్ స్టార్ట్ డ్రై ఫ్రూట్ బిజినెస్ అని చెప్పింది.
ఓకే డ్రై ఫ్రూట్ బిజినెస్. బేగం బజార్కి వెళ్ళి హోల్సేల్ కొనుక్కొచ్చి రీటైల్గా ఇంటింటికి సప్లై చేస్తుంది. సప్లై చేయడానికి ఒక అమ్మాయి కాబట్టి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. నాన్న బిజీ అయిపోయాడు, అమ్మాయి బిజీ అయిపోయింది. ఎర్రింగ్ గుడ్ మనీ. డ్రై ఫ్రూట్స్ బేగం బజార్కు బయటకి, అంటే బేగం బజార్ అంటే హైదరాబాద్లో సెంట్రల్ ప్లేస్ ఉందమ్మా, అక్కడికి బయటకి ఆల్మోస్ట్ 10% to 15% డిఫరెంట్ ప్రైస్ రిటైల్ మార్కెట్ షీఈస్ డూయింగ్. ఓకే, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అమ్మ. ఇంట్లో కూర్చుంటే ఏమి కాదు, పని చేస్తే అవుతుంది. పని చేయాలంటే చుట్టుముట్టు ఆలోచిస్తుండాలి. ఎక్కడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఆలోచించి వస్తాయి. సో దీన్ని బట్టి అసలు చదివే అవసరం లేదు. నన్ను అట్లా చదువు కంపల్సరీ. దీంట్లో చదువు ఎక్కడ ఉంది సార్? మీరు చెప్పిన దాంట్లో చదువుకుంటే పని చేయాలి అమ్మ. చదువు ఎందుకు వేస్ట్ అయిపోతాను? చదువుతూ ఇవన్నీ ఆలోచించండి. ఎందుకమ్మా, నేను నా ఓన్ లైఫ్ చెప్తాను. నేను బీకామ్ అప్పుడు సర్దార్ పటేల్ కాలేజీ చదువుకున్నాను. ఓకే, రోజు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేము వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ మా ఫ్రెండ్స్ అడిగారు, అరే ఆకలి అవుతుందిరా అన్నారు. ఎవడు అప్పుడు ఆకలి అవుతుందంటే అంతే కదమ్మా, అప్పుడు యూత్ అప్పుడు జస్ట్ ఎలాగంటే ఎవరైనా తినిపిస్తారా అడిగారు. నేను చెప్పాను, నేను తినిపిస్తాను, నేను చెప్పిన పని చేస్తాను అన్నాను. ఇది చాలా జాగ్రత్త చూడండి మిత్రులు, అది చాలా ఇంపార్టెంట్ ఇది వీడియో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 83, 82. ఓకే, ఏం చేస్తే ఏం చెప్పింది చేయాలన్నా చెప్పింది చేస్తున్నారు. ఓకే అమ్మా, అక్కడ హోటల్ ఉందమ్మా పద్మజ అని, ఇప్పుడు కూడా ఉందనుకుంటా. అక్కడ దోశ ఎంత అని సమ్ చెప్పాడు. 6గురికి ఎంత అన్న దోశలు ఇంత అయితే అని చెప్పాడు. సార్ మీకు చేంజ్ కావాలంటే చేంజ్ కావాలి బాబు. అప్పుడు చేంజ్ ప్రాబ్లం ఉండమ్మా, విపరీతం చేంజ్ ప్రాబ్లం. నోట్ ఇస్తే చేంజ్ దొరికేది కాదు. ఓకే సార్, మీరు 500 రూపాయలు ఇవ్వండి సార్. ఇక మా ఇద్దరు మనుషులు కూర్చుంటారు, ఎందుకు పారిపోకుండా 500 చేంజ్ ఇస్తాను, నాకు ఎంత ఇస్తాను అన్నాను. 500 చేంజ్ ఇస్తే 100కి 2 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఓకే, 100కి 2, 10 రూపాయలు, 15 రూపాయలు ఇట్లా వస్తాయి కదా. నేనేం చెప్పానంటే, సార్ మీకు ఇలా కూర్చుంటారు, మీకు అమౌంట్ ఎక్కువ ఇవ్వమని చెప్పాను. అమౌంట్ ఎక్కువ ఇచ్చేసి నమ్మకం లేక ఆ మనిషి కూడా పంపించాడు. ఇక్కడ సార్ మనిషిని పంపకండి సార్, మేము తెచ్చిస్తాను మీకు కావాలంటే ఇంకోటి కూర్చోబెడతాను. ఇక్కడ మేము ముగ్గురం వెళ్ళాం. అక్కడ గణేష్ టెంపుల్ ఉందమ్మా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. అంత బెగ్గర్స్ కూర్చోరు అక్కడ. ఈ నోట్ ఇచ్చి బెగ్గర్స్ దగ్గర కాయిన్స్ కలెక్ట్ చేసి, అయ్యా ఇలాంటి పనులు మీరు చేయకండి. ఓకే, బెగ్గర్స్కు నోట్లు ఇచ్చి కాయిన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాము. వీ హ్యాడ్ దోశ. మైండ్ వాళ్ళు బెగ్గర్స్ ఏమన్నా తెలుసా, రోజురా బిడ్డ అన్నారు. రోజు కలెక్ట్ చేసుకోమన్నారు. దట్ టైమ్ కాయిన్స్ వాజ్ వెరీ డిఫికల్ట్ అమ్మా. కాయిన్స్ చెల్లె దొరికేది కాదు. అంటే చుట్టుముట్టు చూస్తూ ఉండు, నీకు వ్యాపారం కనిపిస్తుంది. చుట్టుముట్టు చూస్తూ ఉండు, ఆ రకంగా ఆలోచించు. కానీ జాబును వదిలిపెట్టకండి. ఉన్న జాబ్ వదిలిపెడితే ఇంట్లో గొడవ. జాబ్ చేస్తూ పార్ట్ టైం ఆలోచించండి. సో మెనీ ఐడియాస్. దీంట్లో కింద కామెంట్ కొట్టమని చెప్పండి వాళ్ళ ఐడియా. వాళ్ళ ఇంకో వేరేలోకి వస్తుంది కదా. ఇలా బాగుపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బోళ్ళ మంది ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. డబ్బు సంపాదించండి, పని చేస్తే పని చేయండి, పని చేస్తూ కొన్ని విషయాలు నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. Thank you, sir. Good luck. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.